అన్న నమస్తే, ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం. ఓకే. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో అసలు ఎలా ఉందంటారు పరిపాలన అనేది? పరిపాలన బాగుంది. టయానికి పింఛన్ ఇవ్వటం కానీ, ఇప్పుడు రేపు 1 తారీఖు అయితే 31వ తారీఖు పెన్షన్ ఇచ్చాడు. ఆ టైప్ ఎవరు ఇచ్చారు? ఉద్యోగస్తులకు శాలరీస్ కానీ నెంబర్ 1 ఈ టైప్ ఎవరు చేయాలని చేయలేరు. అసలు మీరు అంటున్నారు పెన్షన్లు ముందుగానే ఇచ్చారని చెప్పి అంటున్నారు. అసలు రైతులను పట్టించుకొని చంద్రబాబు నాయుడు అని చెప్పి మరి వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. మరి దానికి ఏమంటారు? రైతులు ఏముంది, ఇప్పుడు వడ్లు ఉన్నారు మామూలుగా ఈ క్రాప్ చేయించుకుంటే 3వ రోజే క్యాష్ ఇస్తున్నారు. 3వ రోజే, ఆ రోజే ఇప్పించాను నేను. ఆ రోజే తీసుకెళ్ళి మామూలుగా వీళ్ళు ఈ క్రాప్ కూడా చేయించుకోవాలా, మా రైస్ మిల్ అతను అన్నాడు కావాలంటే సాయంత్రం దాకా తీసుకెళ్ళమన్నాడు. ఆ రోజే ఇచ్చారు అమౌంట్. పేరేశాల రాజుని కూడా పొన్నూరు వెళ్ళినా కూడా దించుకుంటున్నారు. ఏంటంటారు అసలు ముఖ్యంగా చూస్తే కనుక ఇక్కడ ప్రధాన రైతు భరోసా కూడా ఎమ్మటే పడుతున్నాయి. ఆ నైట్ చెప్పారో చెప్పలేదు, మళ్ళీ మరుసటి రోజు పడిపోతున్నాయి. ఇక రైతులను ఏం పట్టించుకోవట్లేదు, వాళ్ళకి మద్దతు ధర కానీ అసలు ఏం ప్రకటించకుండా చంద్రబాబు నాయుడు గారు మొత్తాన్ని రైతులనే ముంచేస్తున్నాడని చెప్పి మరి ఎందుకు ప్రచారం జరుగుతుందంటారు? 1750 రూపాయలు ఇస్తున్నారు ధాన్యానికి, 89 రూపాయలు, 1700 1800 ఇస్తున్నారు. మరి ఇంకేం కావాలి? తడిసిని కూడా వేసుకుంటున్నారు. మరి ఈ ప్రచారాలు ఎందుకు జరుగుతున్నాయి? కావాలని చేస్తున్నారు అవతలాళ్ళు. వాళ్ళు కూడా తీసుకెళ్ళి ఆడే అమ్ముకొని వస్తున్నారు. వాళ్ళ డాక్టర్లు వెళ్తాని దించుకొని వస్తున్నారు, యువతలకు వచ్చి ఈ మాట అంటున్నారు. అంటే 2 నాలుకలు దూరం అంతే మరి. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక మరి 18 నెలల కాలానికి గడిచిన 5 సంవత్సరాల కాలానికి మీరు గమనించిన తేడా ఏంటి? గమనించిన తేడా అంటే దానికి దీనికి చాలా తేడా ఉంది. రోడ్లు వేసే దాంట్లో కానీ, రోడ్లు వేసేదాకా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే గంటలో ఇస్తున్నారు, రిజిస్టర్ అయినాక గంటకే నీకు స్టాంపులు ఇస్తున్నారు. మళ్ళీ మరి గడిచిన 5 సంవత్సరాల్లో ఇంత వేగంగా జరగలేదంటారా పనులు? అస్సలు ఏం జరిగినాయి? రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే రిజిస్టర్ అయినాక ఎమ్మటే వాళ్ళు రిజిస్టార్ కానీ మామూలుగా స్టాంప్ రేటర్లు కానీ అమౌంట్ కూడా ఏది లంచాలు కానీ ఈ టైప్ కూడా అడగట్లా. కరెక్ట్గా గంట సేపు నువ్వు టీ కానీ ఏదైనా స్నాక్స్ తీసుకొని వెళ్ళేసరికి నీ స్టాంపులు నీకు ఇచ్చి పంపిస్తున్నారు. అది వరకు 2-3 రోజులు బట్టి స్టాంపులు మనకు తెచ్చుకోవాలంటే ఏమంటే అడంగులు 1B కూడా మారిపోతున్నాయి. రిజిస్టర్ అయినామంటే మనం మొటేషన్ పెట్టుకోవాలి అడంగులు 1B మారాలంటే. ఇప్పుడు అది కూడా పని లేదు. రిజిస్ట్రేషన్ అయిన గంటలోనే అడంగులు 1B కూడా నీ పేరు మీద వస్తాయి. స్టాంపులు కూడా హైదరాబాద్ నుంచి వచ్చినా కూడా తీసుకొని ఆంధ్ర వెళ్ళిపోవచ్చు రిజిస్ట్రేషన్ చేయించుకొని. అంత సౌకర్యం ఉంది. అదివరకు ఎక్కడ ఉంది? నీకు ప్రతిపాడిది గుంటూరులో చేయించుకుంటావు, నల్లపాడేలు చేయించుకుంటావు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఎమ్మటే స్లాట్ బుక్ చేశారని ఎమ్మటే అయిపోతుంది. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక రైతు వారీగా అసలుకి పూర్తిగా రైతులను కానీ లేదంటే కనుక మహిళలను కానీ ఇస్తాన్న సంక్షేమ పథకాలు కానీ ఏమీ ఇవ్వకుండా అందరికీ వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు. వెన్నుపోటు పొడవటం చంద్రబాబు నాయుడుకి అలవాటు అని అంటున్నారు కదా. మరి ఇది మొత్తం వాళ్ళకి అలవాటు. మా తాతల నుంచి మాకు పొలాలు ఉంటే మా చేలో జగన్ పేరు, జగన్ ఫోటోలు వేసి రాళ్ళు వేయటం ఏంది, పాస్బుక్ల పైన ఆయన ఫోటోలు ఏంది వేసుకుంటే మా తాత ఫోటోలు మా నాన్న ఫోటోలు వేసుకోవాలి, లేదంటే గవర్నమెంట్ లోగో వేయాలి. ఇవాళ మా గుంటూరు ఛానల్ చూడండి అటు వెళ్ళి, అదివరకు అసలు మామూలుగా నీళ్ళే కనపడవు, ఆకే ఇవాళ ఎట్టుందో చూడు, క్రేన్తోటి దగ్గరుండి చేపిస్తున్నారు. మరి ఎందుకని ఇలా వెన్నుపోటు అంటూ ఆయన పదే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే పని ఎందుకు వస్తుందంటారు? వాళ్ళు చేసే పని అది కాబట్టి వాళ్ళు చేసేది వీళ్ళపైన రుద్దుతున్నారు. వీళ్ళకేం చెప్పుకోవడం చేయాలి కాదు, చేసినవి కూడా చెప్పుకోవట్లా. ఎక్కడ లోపం ఉందంటారు? చేసింది చెప్పుకోవడంలో ఎందుకని వెనకబడుతుంది అంటారు కూటమి ప్రభుత్వం? మరి వాళ్ళు ఈ లీడర్స్ ఉన్నారు కదా, లీడర్స్ వాళ్ళు పని చేసుకుంటా వెళ్తున్నారు కానీ మనం ఇది చేసామని ఫోకస్ చేయట్లేదు అసలు. వాళ్ళు చేయకుండా చేసామని చెబుతున్నారు. మరి 2027 నుంచి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు వస్తానంటున్నాడు. ఎలా చూడాలంటారు ఈ పాదయాత్రని? ప్రజల కోసం పోరాటం చేయడానికి నేను ముందుకు వస్తున్నాను అని అంటున్నాడు కదా. మరి వచ్చారనుకో వైసీపీ బ్యాచ్ మొత్తం వాళ్ళే ఉంటారు చూడు, బయట ఏడు నుంచి స్పందించి జనాలు ఎవరు వెళ్ళరు, ఎగబడి చూడటానికి లేదు, అస్సలు లేదు. అదివరకన్నా మనిషిని చూడటానికి వెళ్ళేవాడు జగన్ ఎట్టుండారా ఏందో ఒకసారి చూద్దామని, ఇప్పుడు ఆ చూడటానికి కూడా వెళ్ళరు. ఎందుకని 5 సంవత్సరాల్లో అసలు అందరికి మంచి చేశాను, 2,75,000 కోట్లు పంచాను అన్న మనిషిని చూడటానికి కూడా వెళ్ళరంటారా? ఏం వెళ్తారు? తెనాలి ఉంది, తెనాల్లో వాళ్ళు గంజాయను మామూలుగా మందు దాగి ఆడపిల్లల్ని అరెస్ట్ చేస్తుంటే వాళ్ళని పోలీస్ ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి సంఘీభావం తెలుస్తానికి వచ్చాడంటే ఏమనుకోవాలి? ఆ మనిషి మనస్తత్వం ఏ టైప్ ఉంటుంది? తెనాల్లో నువ్వు చూసావు కదా. మరి అలాంటి వాళ్ళకి రావచ్చా? ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి అలాంటి వాళ్ళకి నీకు సపోర్ట్ చేస్తే, అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే నువ్వు సపోర్ట్ చేస్తే జనాలు ఏముంటుంది?
సగం పోయింది. ఎందుకంటే స్టాంపులు కూడా ఒరిజినల్ వాళ్ళ దగ్గర ఉంచుకొని ఫోటోస్టాట్ మాకు ఇవ్వమన్నారు. కనీసం 1 సెంటు 2 సెంట్లు ఉండాలి, ఎవరు ఒక్కళ్ళ కూడా ఒకటిలా. ఒరిజినల్ వాళ్ళకి ఇచ్చేది ఏంది, మన ఆస్తి. ఆ దెబ్బతోటి దడిశారు. నెక్స్ట్ వచ్చారంటే ఇక ఖాళీ. నెక్స్ట్ మళ్ళీ వచ్చాడంటే ఖాళీ అని జనాభా దడిచి మా దగ్గర వాళ్ళ దగ్గర ఉంటాయి డాక్యుమెంట్లు మొత్తం తీసుకొని శుభ్రంగా పొలం మొత్తం అమ్మేసేసి అటు అమెరికాడికో తాకట్టు పెట్టేస్తాడు. శుభ్రంగా ఇక అయిపోయిద్ది. ఈ భూములు మనం రైతుల పేరుని ఎవరి పేరుని ఉండవు, మొత్తం శుభ్రంగా తీసేస్తాడు. అంటే ఆ భయంతోనే జగన్మోహన్ రెడ్డిని ఓడించారంటారా? ఆ భయం చాలా ఉంది. అంటే ఆయన చేసిన మంచి అనేది ఆ టైంలో ప్రజలకు గుర్తు రాలేదంటారు. ఏం చేశాడు మంచి? డబ్బులు పనిచేసాను అంటున్నాడు బాగా. ఎక్కడ పంచాడు? అంత మందు మాఫియా, గంజాయి మాఫియా, డ్రగ్స్ మాఫియా. ఏం చేశాడు డెవలప్? పలానా చేశాడు చెప్పమని డెవలప్. ఏమైనా పోలవరం చేశాడా, లేకపోతే ఏమైనా కెనాల్ ఏమైనా కొత్త దొమ్మాడా? ఏం చేశాడు? ఏంది? అందరికీ డబ్బులు పంచాను, అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందించాను, అందరికీ వచ్చేదానికి ప్రతి ఒక్కటి ఇంటికి అందించడానికి సచివాలయ వ్యవస్థను పెట్టాను, అలాగే వాలంటీర్లను పెట్టాను, ఇన్ని చేస్తే నన్ను నమ్మలేదా ప్రజలు అంటున్నాడుగా. ఏం సుఖం వాలంటీర్లు పెట్టి ఏం సుఖం? ఏమైనా ఉపయోగం ఉందా దానివల్ల? వాలంటీర్లు పెట్టాడు, దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? ₹1 ఉపయోగం ఉందా? ఆ కార్లు పెట్టాడు, బియ్యము అని ఇదని పెట్టి ఇప్పుడు హాయిగా డీలర్లు చక్కగా ఆడికెళ్ళి తెచ్చుకుంటున్నాం. 15 రోజులు కానీ ఆ వారం కానీ చక్కగా తర్వాత తెచ్చుకుంటున్నాం. పోయి వచ్చి వాళ్ళు అనేవాడు ఉండేవాడు, అటు వెళ్ళేవాడు జనం తర్వాత ఇచ్చేవాడు కాదు. అది ఇబ్బంది కదా. అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఉపయోగం ఏంది ఆ బళ్ళకి? డీలర్ హాయిగా ఇచ్చుకుంటున్నాడు, వారం రోజులు ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు. మాకు హాయిగా ఉంది కదా, పేడానికి 15 రోజులు చక్కగా ఉందిగా. ఏం చేశాడు ఆయన? అంత మందు మాఫీ, అంత కల్తీ మందు. ఏమన్నా ఆన్లైన్లో ఒక సీసా అమ్మాడా? క్యాష్ ఇస్తేనే సీసా ఇచ్చింది. మొత్తం ఏమన్నా అసలు అంతా మాఫియాగా. అంటే 2029 అధికారం నాదే, 2.0 పరిపాలన చూపిస్తాను అంటున్నాడు. 1.0 పరిపాలన చూసిన మీకు ఆయన 2.0 పరిపాలన అనేది ఎలా ఉండబోతుంది? ఆయన సీఎం అనేది ఇక అవడు కల్లా. సీఎం అనేది ఇక లేదు ఛాన్సు. సీఎం అనేది అవడు. ఆ 11 కూడా రావు నెక్స్ట్. అదేంది బాబాయ్ అంత మాట అన్నారు? సీఎం అనేది రాదు. 11 రావంటే మాకు 200 వస్తాయని చెప్పి వాళ్ళు చెబుతుంటే అంతే. మొన్న ఏం చెప్పారు? 175 కొడతా ఉన్నారు, 11 వచ్చినాయి. ఈసారి ఆ 11 కూడా లేదు, ఛాన్సే లేదు. లేదు, అయిపోయింది. కార్యకర్తలు కూడా ఇక దాక్కుంటారు. ఇప్పుడు అంతా అండర్ గ్రౌండ్ అంతా మాఫియా కదా వాళ్ళు. కార్యకర్తలు దాక్కుంటారు అంటున్నారు. ఏంది రప్పా అని చెప్పి బ్యానర్లు? అదే కదా రప్పా ఉంటుంది కదా. రపా వల్లనే దీనివల్ల అవుతుంది. ఇప్పుడు మా తెలుగుదేశం కార్యకర్తలు ఈ రపాలు బొప్పాలు ఉండవు. డెవలప్ కోరుకుంటాం మేము, వాళ్ళేమో రపాలు. డెవలప్ లేదు, అందుకని వాళ్ళకి ఆ పని జరుగుతుంది. శిక్షలో డెవలప్ కావాలా? రెడ్ బుక్ రాజ్యాంగం అంటగా ఇదంతా. అసలుకి ఏమీ లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం లేదు. తప్పు చేసినాడు వదలడు. చంద్రబాబు నాయుడికి డెవలప్ కావాలి, తప్పు చేసినాడు వదలదు. తప్పు చేసినాడు ఖచ్చితంగా శిక్షలు అనుభవించాల్సిందే, ఖచ్చితంగా అనుభవించాల్సిందే. ఆధారాలు ఉంటాయి.